ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనము గ్రహించగలం. దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము అనని, మరియు తన స్వాస్థ్యమును విశ్వాసం ద్వారా కోరుకొనుటకు ఆ దేశము యొక్క పొడవున సంచరించుమని చెప్పాను. అబ్రహాము అదే చేయవలసి ఉండెను. దేవుడు మానవ కొలతలతో అంచనా వేయలేని స్వాస్థ్యమును అబ్రహాముకు ఇయ్యబోతూ ఉన్నాడు. మన విషయంలో కూడా మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలం. విశాలమైన ఆత్మీయ దర్శనము పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండును. దేవునితో జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉండుట ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుతూ ఉండెను. అనేకులు దేవుని సహవాసం యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా ఉండును. జీవము గల దేవునితో సమయం గడుపుట కష్టము. ఎందుకనగా మీ తలంపులు, మీ భావములు మిమ్మల్ని తొందర పెట్టుచున్నవి, లేక అవి అటు ఇటు సంచరించుచున్నవని గమనించవచ్చు. అయినను జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉండుట ఆశీర్వాదము. అంతేకాక జీవము గల ప్రేమ గల దేవునితో యథార్థమైన సహవాసము కలిగి ఉండుట ద్వారా నీవు అధిక బలము పొందదవు. దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకొనెను. అతడచట ఒక బలిపీఠమును కట్టెను. దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించెను. ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనము ఆరాధించదమో అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమునందు ఆనందించగలం. నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము. కనుక ప్రియులారా, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగి ఉండుము. అప్పుడు ఆయన నీ ఎడల తన చిత్తమును చూపించగలుగును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.